గంజాయి సరఫరా రవాణా విక్రయాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి అంటూ హోంమంత్రి వంగల్పూడి అనిత పోలీసులను ఆదేశించారు. ఆమె శనివారం సభవరం పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రికార్డులను పరిశీలించి రౌడీ షీటర్లను గురించి ఆరా తీశారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సీసీ కెమెరాలను ఏర్పాట్లు జరిగిందా లేదా అంటూ పరిశీలించారు. రహదారి ప్రమాదాలు, మహిళల రక్షణపై దృష్టి సారించాలని సిబ్బందికి ఆమె సూచించారు. పోలీస్ స్టేషన్లో సౌకర్యాలపై ఆరా తీశారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, సభవరం సిఐ రమణ పాల్గొన్నారు. బంగారం ఒక 20,000 చెప్తాడమ్మా. అది చేసేటప్పుడు కూడా ఒకసారి మన వాళ్ళకి ఎవరో ఒకరికి చెప్తే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పోక్సోకి వస్తాడమ్మా. వాడు ఓను ప్రజనే హెల్ప్ చేశాడమ్మా. వాడు ఎవటర్ కింద వస్తాడమ్మా. వాడు పెద్దమ్మ కొడుకు ఈ అమ్మాయికి పంపి వాటి సర్వేలెన్స్ మీరు ఎక్కడ రెండు కలిపి ఒక టాస్క్ ఫోర్స్ లో చేస్తున్నారు. అది ప్రాసెస్ ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు దానికి వేరేగా సపరేట్గా రూమ్ పెట్టుకున్నాను. వాళ్ళకి అక్కడ 6 మెంబర్స్ ప్రెసెంట్ ఈవెంట్స్ అవుతున్నాయి. ఈవెంట్స్లో కేసు రిజిస్టర్ అయ్యి అండ్ ఆల్సో సిఏ ఫస్ట్ వరకు వేసాం మేడం. దాన్ని 100 కాల్ రిజిస్టర్లో ఎంటర్ పెడతాం మేడం. ప్రెసెంట్ వచ్చిందని 100 కాల్ రిజిస్టర్ రోజు వచ్చిన వాళ్ళు ఎంటర్ పెడుతున్నాం మేడం. మరి ఫస్ట్ తారీఖు నుంచి బుక్ ఉన్నది 100 కాల్ రిజిస్టర్లో పెడుతున్నాం మేడం. మీకు ఏదైనా చెప్తారు. ట్రాఫిక్ జామ్ అయితే అక్కడి నుంచి సెట్లో అలర్ట్ చేస్తాం. అంటే బయట తీసుకుంటే ఇక్కడ తీసుకోలేదు. అంటే ప్రస్తుతానికి రీసెంట్గా పెట్టించినాయి అమ్మాయి అన్నీ కూడా.